హాయ్ పిల్లలు, నేను జిని. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్తాను. అనగా గోరంట్ల అని చిన్న పల్లెటూరు ఉండేది. ఆ గ్రామంలోని ప్రజలు పచ్చటి పంట పొలాలు, స్వచ్ఛమైన గాలి, నీరు మరియు పాడి పశువులతో సంతోషంగా జీవనం గడుపుతూ ఉండేవారు. ఆ గ్రామంలో రైతైన రామయ్య తన ఇద్దరు పెంపుడు నేస్తాలైన జున్ను, మిన్నులతో వ్యవసాయం చేస్తూ ఎంతో ప్రశాంతమైన జీవనం సాగిస్తూ ఉండేవాడు. జున్ను ప్రతిరోజు తన యజమాని ఇంటిని మరియు పొలాన్ని కాపలా కాస్తూ తన విధిని నిర్వర్తిస్తూ ఉండేది. అదే విధిగా మిన్ను తన యజమానిని వేకువజాముని నిద్ర లేపుతూ ఉండేది. నిద్ర లేచిన రామయ్య కాలకృత్యాలు తీర్చుకుని తన వ్యవసాయ పనులకు వెళ్ళేవాడు. అనుకోకుండా ఒకరోజు ఆహార వేటకి ఆకాశంలో ప్రయాణిస్తున్న డానీ చూపు నేలపై ఆడుకుంటున్న మిన్ను పిల్లలపై పడింది. అప్పుడు డానీ తన మనసులో ఇలా అనుకుంటుంది, ఇక్కడ నాకు 2 రోజులకు సరిపడా ఆహారం దొరికింది. ఇంకా 2 రోజుల వరకు నాకు ఆహారానికి చింతే లేదు. అదే సమయంలో అక్కడికి వచ్చిన జున్ను మిన్ను పిల్లలతో సరదాగా ఆడుకుంటున్న సన్నివేశాన్ని చూసి మరలా కోపంతో డానీ తన మనసులో ఇలా అనుకోవడం మొదలుపెట్టింది. ఇది సరైన సమయం కాదు. ఎవరూ లేని సమయం చూసి నేను మరలా తిరిగి వస్తాను. అలా అనుకున్న డానీ కోపంతో తన స్థావరానికి వెనుతిరిగింది. కొన్ని రోజుల తర్వాత గోరంట్ల గ్రామాన్ని భారీ తుఫాను చుట్టుముట్టింది. ఈ తుఫాను కారణంగా ఆ గ్రామంలోని వాగులు, వంకలు పొంగిపోయాయి. అంతరాయం లేని వర్షాల కారణంగా డానీ తన ఆహార వేటని కొనసాగించలేక మదనపడుతూ తన మనసులో ఈ విధంగా అనుకుంటుంది. అయ్యో, ఇప్పుడు నేను దాచుకున్న ఆహారం అయిపోయి 2 రోజులు గడిచిన ఇంకా ఈ భయంకరమైన గాలి వానలు తగ్గడం లేదే. ఇప్పుడు నేనేం చెయ్యను? ఇప్పటి వరకు నా గూడు సంరక్షణ కోసం ఆకలిని భరించాను. ఇకపై నా వల్ల కాదు. అలా బాధపడుతూ డానీ మరొక స్థావరం చూడడానికై బయలుదేరింది. ఇదిలా ఉండగా కూలిపోతున్న డానీ గూడును జున్ను గమనించింది. వెనువెంటనే జున్ను మెరుపు వేగంతో తన యజమాని వద్దకు వచ్చి జరిగిన విషయాన్నంతా తన యజమానితో చెప్పి తనను ఆ గూడు ఉన్న స్థావరం దగ్గరకు తీసుకువెళ్ళి ఆ గూడును సంరక్షించింది. జున్ను సమయస్ఫూర్తిని చూసిన రామయ్య ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు. డానీ కూడా ఆనంద బాష్పాలతో సంతోషం వ్యక్తం చేసింది. అటు మరలా డానీ కూడా వాళ్ళ కుటుంబంలో స్నేహితులుగా కలిసిపోయారు. డానీ రామయ్యకు ఎరువునందిస్తూ జున్ను రామయ్యకు తగిన సమయానికి భోజనం అందిస్తూ మిన్ను కూడా తన వంతుగా రామయ్య పొలంలో క్రిమికీటకాలను ఏరుతూ అలా వాళ్ళ జీవనం అనేది చాలా సంతోషకరంగా సాగింది. ఇలా సంతోషంగా సాగుతున్న వాళ్ళ జీవితంలోకి చుంచులికలు రామయ్య పొలాన్ని దాడి చేస్తాయి. దీంతో రామయ్య చాలా బాధపడుతూ కోపోద్రిక్తుడవుతాడు. చాలా విచారం వ్యక్తం చేస్తాడు. ఈ విషయాన్ని తన మిత్రులైన మిన్ను, జున్ను, డానీలతో పంచుకొని ఒక ప్రణాళికను రూపొందించుకుంటారు. ఏమిటంటే ఆ చుంచెలుకలని తన మిత్రులతో కలిసి తరిమి కొట్టే ప్రణాళికలను రూపొందిస్తారు. దానితో జున్ను, మిన్ను, డానీలు ఆ చుంచెలుకలను రామయ్య పొలం నుండి తరిమి కొడతాయి. ఈ విధంగా రామయ్య రైతు నేస్తాలతో తన పొలాన్ని కాపాడుకుంటాడు. చూశారుగా పిల్లలు, అపకారం చేసిన డానీకి కూడా రామయ్య తన రైతు నేస్తాలతో ఉపకారం చేశాడు. తద్వారా రామయ్య కూడా లబ్ధి పొందాడు. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.